ప్రభు అయిన వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మొదటికి అవకాశం ఇచ్చిన పరమ తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మరి సహోదరులకు సహోదరిమణులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా శుభాభివందనాలు. మొదటగా మరి బైబిల్ క్లాసులో లోతైన విషయాలు అంటే కొంచెం డెప్త్గా అనే విషయాలు ఈ మొదటి క్లాసులో చెప్పటం అనేది ఉండదు, కానీ మెయిన్ ఒక అంశాన్ని కొద్ది నిమిషాలే, మన ఎక్కువ సమయం కాదు, కొద్ది నిమిషాలు ఆలోచించడం ప్రయత్నం చేద్దాం. మనము ఏ పని ప్రారంభించినా ఒక దేవుని బిడ్డలుగా, ఒక సేవకులుగా లేదా ఒక విశ్వాసులుగా మనం ఏది ప్రారంభించినా కానీ మొదటగా దేవుడి మీద నమ్మకం ఉండాలి మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కువగా నా జీవితంలో ప్రధానంగా ఆ విషయాన్ని అయితే మటుకి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. ఏ పని చేసినా మనం ఏ పని చేసినా మొదటగా దేవుడి మీద ఖచ్చితంగా మనకు నమ్మకం ఉండాలి. ఇది మటుకు మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం చేస్తున్న పని ఆయనకి నచ్చుతున్నప్పుడు, మనం చేస్తున్న పని ఆయన మహిమ తీసుకొచ్చేటప్పుడు, మనం చేస్తున్న పని ఆయనకు ఘనత తీసుకొచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా చింతించాల్సిన అవసరం అయితే లేదు. గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగనే ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 32వ అధ్యాయం 10వ వచనము. మనము ఈ మొదటి క్లాసులో, ఈ ప్రారంభ క్లాసులో మనం ఆలోచించబోతున్న అంశం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచితే, క్వశ్చన్ మార్క్ అక్కడ, దేవుని మీద నమ్మకం మనం ఉంచితే మనం ఏం పొందుకోబోతున్నాం అనేది మనం చూడబోతున్నాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారికి ఏముందంట? కృప ఆవరించి ఉన్నదంట. ఇక్కడ రెండు గ్రూపుల గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు భక్తిహీనులు, ఒకళ్ళు భక్తిపరులు. ఇంతకు ఇప్పుడు ఈ భక్తిహీనులు ఎక్కడ ఉంటారే అంటే సంఘాల్లోనే ఉండేది. అలాగనే భక్తిపరులు కూడా ఎక్కడ ఉంటారు? సంఘాల్లోనే ఉండేది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే సంఘంలో కూడుకుంటారు. అంటే విశ్వాసులు కానివ్వండి, ఇటు సేవకులు కూడా. భక్తిహీనుల జాబితాలో విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు ఈరోజు. అలాగే భక్తిపరుల జీవితాల్లో విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. అయితే క్రైస్తవ జీవితంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే దేవుడి మీద నమ్మకం అనేది ఖచ్చితంగా మనం ఆనుకొని ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, కుటుంబ ఇబ్బందుల విషయంలో కానివ్వండి, ఆర్థిక బాధల విషయంలో కానివ్వండి, లేదా మన విశ్వాస జీవిత విషయంలో కానివ్వండి, మనకు వస్తున్న కష్టాల విషయంలో కానివ్వండి, శ్రమల విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో ఖచ్చితంగా దేవుని ఆనుకొని మనం ఉండాలి. క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాల్సి మన ప్రధాన లక్షణం. ఈరోజు క్లాస్ అనేది మనం ప్రారంభించామంటే ఖచ్చితంగా, ఈరోజు బైబిల్ క్లాస్ అనేది మనం ప్రారంభించామంటే ఖచ్చితంగా ప్రధానంగా మైండ్లో ఉండాల్సింది ఏంటంటే దేవుడి మీద నమ్మకం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఏదో మనుషులు వస్తారనో లేదా మనుషుల మీద ఆధారపడో మనం సేవ అనేది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. సేవ అనేది ఎప్పుడు చేయకూడదు. అలాగే ఇక్కడ భక్తుడు చెబుతుంది ఏంటంటే రెండు గ్రూపులు మనకు పరిచయం చేస్తున్నాడు. ఒకటి భక్తిహీనులు, రెండు భక్తిపరులు. అంటే భక్తిహీనులు ఎవరంటే అవనమ్మకం కలిగిన వాళ్ళు. కాస్త నమ్ముతారు, కొన్ని విషయాల్లో నమ్మరు. వాళ్ళు భక్తిహీనులు. అంటే ఒక అడుగు లోకంలో, ఒక అడుగు దేవుడిలో అవనమ్మకంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏమొస్తుందయ్యా లోకంలో అంటే శ్రమ, బాధ. కానీ ఎవరైతే దేవుడి యందు నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుడిచ్చిన సామర్థ్యం కొలిది ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే దేవుడి ప్రణాళిక నమ్మకం కలిగి ఉంటారో వారికి దేవుని కృప ఖచ్చితంగా తోడుంటుందంట. ఎవరికి? భక్తిహీనులుగా, భక్తిపరులుగా? దీన్ని బట్టి మన విశ్వాస జీవితాల్లో ఒక్కోసారి ఆలోచించుకోవాలి. మనం ఏంటి మన జీవితంలో ఇలా జరుగుతున్నాయి, ఏంటి మన కుటుంబంలో ఇలా జరుగుతుంది, ఏంటి మన భక్తి జీవితంలో ఇలా జరుగుతుంది. సో అప్పుడు మనం పరీక్షించుకోవాలి. నా భక్తి నిజంగా దేవుడికి ఆనందాన్ని ఇస్తుందా, లేదా నా భక్తి దేవునికి బాధ ఇస్తుందా? అంటే దేవుని బాధ పెట్టే భక్తిహీనత పని మనం చేస్తే మటుకి ఖచ్చితంగా శ్రమ అనేది మనకు ఆవరించి ఉంది. ఎప్పుడైతే దేవుడి మనం నమ్మకంగా ఆనుకున్నాం అనుకోండి, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా
ఇవన్నీ పక్కన పెట్టి నా దేవుడు నాకు తోడుండగా నాకేం చేస్తాయి ఈ కష్టాలు, నా దేవుడు నాకు తోడుండగా నా పరిచర్యకి ఏం నష్టం వస్తుంది, నా దేవుడు నాకు తోడుండగా నా జీవితంలో ఏది నీ కోల్పోతాను, నా దేవుడు ఉంటే చాలు అనే ఒక నమ్మకం మనలో ఉంటే, భక్తుడు చెబుతున్నాడు ఆయన కృప అంట మనిషి మన మీద ఆవరించి ఉండిద్దంట. అప్పుడప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం, పొలాల్లో కానివ్వండి, విడిగా ఇళ్ళ మీద కూడా అప్పుడప్పుడు మనసు అనేది అట్లా ఆవరించి ఉండిద్ది. మనిషి కనిపించిన పరిస్థితుల్లో మనసు అనేది మేఘాల్లో నుంచి వచ్చేసి భూమి మీద అలా ఆవరించి ఉండిద్ది. కొన్ని నీళ్ళ మీద అయితే దిగిపోయింది మనసు అనేది, కొన్ని ప్రాంతాలు అయితే కిందకల రోడ్ల మీదకి వచ్చేసి కనిపించదు. అని ఎందుకు ఇదంతా మనకు కనిపించట్లేదు ఏందయ్యా ఇదంటే, మనసు అనేది ఏం జరిగిందంటే ఆవరించింది మనసు. ఇది ప్రాక్టికల్గా మనకు అర్థమైతే దేవుడు కృప కూడా ఎవరికి ఆవరించి ఉండిద్దంటే ఆయన ఆనుకొని ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆయన కృప అనేది ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ఈ క్లాసు మనం ప్రారంభించినప్పుడు సహోదరుడు క్లాసు ప్రారంభించడానికి మొదటగా సహోదరుడు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు అంటే దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. ఇది దేవుడి పని, ఇది దేవుడి పని. ఈ పని ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఇవ్వడం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలి అని ఆయన అనుకుంటే ఇస్తాడు. కొంతమందికి ఇచ్చిన తర్వాత దాని సామర్థ్యాన్ని కోల్పోతారు, ఆయనే సామర్థ్యం ఉందని ఇస్తాడు, వాళ్ళే సామర్థ్యాన్ని కోల్పోతారు. కొంతమంది ఆయన ఏకునే వాళ్ళు సొంత వినవాలైపోయి చేయటానికి ప్రారంభిస్తారు, సొంత మైండ్ పెట్టి, అది కూడా ఆయన కృపతోడుగా ఉండదు. ఒక మాట చూద్దాం, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:4 మీరు ఒకసారి చూడండి. ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట, టోటల్గా అందరూ కలుపుకొని మాట్లాడుతున్నాడు, అపోస్తలు అందరూ కలుపుకొని మాట్లాడుతున్న చక్కని మాట మనకి ఇక్కడ చూద్దాం. చూడండి భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను ఫస్ట్ పాలు గుర్తుపెట్టుకోవాలి. సేవా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే మనుషులు సంతోష పెట్టడానికి ఆయన మనల్ని ఎన్నుకోవాలా. మనుషులు సంతోష పెట్టడానికి దేవుడు మనల్ని ఎన్నుకోవాలా. ఈరోజు సేవకులు మనుషులు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, మనుషులు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు మనుషులు సంతోష పెట్టడానికి మనల్ని ఎన్నుకోవాలి. మరి ఆయన ఎన్నుకుంది దేనికంటే ఆయన కొరకు ఎన్నుకున్నాడు. చదవండి, కిందకు వచ్చేలా బాగా మాట్లాడతారు పౌలు గారు. మనుషులు సంతోషపెట్టేవారు కాక మన హృదయాన్ని పరీక్షించే దేవుడిని సంతోషపెట్టేవారిమై బోధించుచున్నాము. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎన్నుకుంది, అపోస్తులను ఎన్నుకుంది దేనికై అంటే మనుషులు సంతోషపెట్టడానికి కాదు, హృదయాలని పరీక్షించే దేవుడిని సంతోషపెట్టడానికి వాళ్ళు సేవలో వాళ్ళ ముందున్నారు. ఈరోజు చాలామంది మన సేవ చేస్తున్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది సేవకులు నిజంగానే ఈ కొలమానంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు సేవ ఈ కొలమానంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏదో సంఘంలో గొప్ప కార్యం జరిగిందనుకోండి, సేవకుడే మహిమ దోసుకుంటున్నాడు. ఒక సంఘంలో ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, దేవుడు ఏదో కార్యం చేశాడు అనుకోండి, దేవుడికి చెందవలసిన మహిమ సేవకుడే దొంగిలిచ్చేస్తున్నాడు, సేవకుడే తీసేసుకుంటున్నాడు. కానీ అపోస్తులు అలా చేయాల. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఎలా ఉంటారయ్యి అంటే ఏదైనా సరే మహిమ ఘనత ప్రభావాలు దేవుడికి చెందాలనేదే వాళ్ళ మైండ్లో ఉండింది. ఒక అద్భుతం జరిగిందనుకోండి, అది దేవుడికే చెందాలి, మాకు చెందకూడదు. ఒక కుటుంబం దీవించబడింది అనుకో, అది దేవుడికే మహిమ రావాలి, మాకు రాకూడదు అని దేవుడు ఎన్నుకున్న వాళ్ళకి ఉండవలసిన మంచి లక్షణాలు అవి ఉంటాయి వాళ్ళకి. దేనికి చెబుతున్నాడు ఆయన? మే యోగ్యులు అంటున్నాడు పౌలు గారు, మే యోగ్యులమే. ఎందుకంటే ఆ సామర్థ్యం అలా ఉంది కాబట్టి నా తండ్రి అయిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు వాళ్ళనైనా మనలాంటి వాళ్ళు కూడా మనల్ని కూడా ఎన్నుకున్నాడు ఆయన, మనల్ని కూడా ఎన్నుకున్నాడు ఆయన, మనల్ని కూడా ఎన్నుకున్నాడు. కుటుంబంలో 10 మంది ఉన్నాడు అనుకో, 10 మందిలో ఒక వ్యక్తి ఎందుకు సేవకుడు కావాలి? కుటుంబంలో 10 మంది ఉన్నాడు అనుకో, ఒక వ్యక్తిని దేవుడు సేవలో ఎందుకు పిలుచుకోవాలి? మిగతా వాళ్ళు ఏమయ్యారు? దావీదు గారు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు పక్కన పెట్టేశారు, దావీదు గారిని తీసుకున్నారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడి పిల్లలారా, దేవుడి పని చేసే మనము ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు,
ఆయన మనల్ని ఎన్నుకున్న మనల్ని ఏ క్వాలిఫికేషన్ మనలో ఉండాలి అంటే మనం మనుషులు సంతోషపెట్టేవారు కాకుండా ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఇప్పుడు ఆయన సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయన సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయన గుణలక్షణాలు మనం ఎరిగిన మనము ఆయన సువార్తను ప్రకటించాలి. అలానే ఆయన సంఘాన్ని మనం కాపాడుతూ ఉండాలి. అనేక మంది లోకంలో నశించిపోతున్నారు, వాళ్ళని ప్రభు చెంతకు మనం తీసుకురావాలి. సంఘములోకి వచ్చి కూడా దారి తప్పిపోతున్నారు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడాలి. దీనికి సమర్థుడు ఎవరయ్యా అంటే ఇదిగో నేను ఎన్నుకున్న నా బిడ్డలు, వాళ్ళు సమర్థులు. ఎవరు పడతారు కదా, ఎవరు పడతారు కాదు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇది చాలా కష్టంతో కూడింది సేవ అనేది, కష్టంతో కూడింది. ఈ దశలోనికి రాసిన పత్రిక చరిత్ర మనం కొంచెం లోతుల్లో ఆలోచించగలిగితే ఇది ఒక అన్యుల ప్రాంతంలోకి క్రీస్తు సంఘం అనేది స్థాపించబడింది అన్నమాట. వాళ్ళు అక్కడ మరణించే వాళ్ళని అక్కడ చనిపోతారు, అనేక మంది చనిపోతూ ఉంటారు, వాళ్ళు చింతపడుతున్నారు, భయపడుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళు అరే ప్రభువుని నమ్ముకుంటారు, ఇలా చనిపోతున్నారు ఏందనుకుని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు. అలాంటి వాళ్ళు బలపరచడానికి పౌలు గారు నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు ఉండొద్దని చెబుతాడు, దుఃఖించబాగని అంటాడు. అంటే అక్కడ ఏం చెబుతున్నాడు పౌలు గారు అంటే సంఘానికి, ఇదిగో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళమని. ఖచ్చితంగా ఎన్నుకున్న ఆయనకి మేము న్యాయం చేస్తున్నాం అంటున్నాడు. ఎన్నుకున్న ఆయనకే న్యాయం చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రధానంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పిల్లలారా, ఏ పని చేసినా క్రైస్తవులుగా మనము ఖచ్చితంగా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అనేది. భక్తిహీనుల మీదకే వచ్చేది వేదనలు వస్తాయంట. ప్రభువుని నిజంగానే విశ్వాసించి ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆయన కృప ఆవరించి ఉండిద్దంట. నిజంగా దేవుడి కోసం మనం బ్రతుకుతున్నాం అనుకోండి, నిజంగా మనం దేవుడి కోసం జీవిస్తున్నాం అనుకోండి, నిజంగా దేవుడి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అనుకోండి, నిజంగా ఆయన కార్యక్రమాల్లో మన పాలు భాగస్తున్నాం అనుకోండి, నిజంగా ఆయన సేవలో మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనకు వచ్చే లాభం ఏందో ఒకసారి మీరు కీర్తన గ్రంథంలో మీరు చూడండి. ఒకసారి 115 అధ్యాయము, కీర్తన గ్రంథం 115 అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 115వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా నమ్మకం ఉంచుడి, ఆయన మనకు సహాయము చేయడం. ఏమండి, ఎందుకు మనం చింతించటం? అదే చెబుతా ఉంటే ఎక్కువగా ఎందుకు మనం చింతించాలి? బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా, ఏది వచ్చినా మనం ఎందుకు చింతించాలి? అంత అవసరత ఏంటి అసలుకి? ఆయన మనకు తోడు ఉన్నాడు అనే బలమైన నమ్మకంతో నువ్వు ఉంటే అసలు నీకు సాధ్యం కాదు ఏముంది మనకి? చెప్పండి, మనకు సాధ్యం కాదు ఏముంది? ఆయన యందు మనం భయభక్తులు కలిగి నమ్మకం ఉంచితే ఆయన మనకు మేలు చేస్తానంటున్నాడు. మరి ఈరోజు కీడు జరుగుతుందంటే కారణం ఏంటి? నమ్మకం లేదు సరిగా. నమ్మకమే. నువ్వు ప్రార్థనకు వస్తా నీ కుటుంబంలో కీడు జరుగుతుందంటే, నువ్వు రక్షించబడి కూడా నీ కుటుంబంలో కీడు జరుగుతుందంటే, నువ్వు సేవకుడే ఉండి కూడా నీ సేవ జీవితంలో కీడు నీకు జరుగుతుందంటే నీకు నమ్మకం ఉంది. నమ్మకం లేదు ఆయన మీద. ఒక దావీదు గారు నమ్మాడు, ఒక గొలియాతుని కొట్టగలిగాడు. ఒక అబ్రాం గారు నమ్మారు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. ఒక మోషే గారు నమ్మాడు, ఎర్ర సముద్రం పాయలు చేయటం అద్భుతంగా చూపించాడు ఆయన. మరి మనం ఎందుకు నమ్మకం లేకపోతుంది? పైకి మనం దేవుడు నమ్ముతూ అంటాం, 100% నమ్ముతూ అంటాం. లేదు లోనకి వెళితే నమ్మకంగా ఉంటాం. మన జీవితాలు నమ్మకంగా ఉంటుంది. అందుకని మనం మొదటగా ఏది ప్రారంభించినా, ఒక క్లాస్ అయినా, ఒక కూడికైనా, ఒక సభ అయినా, ఏది మనం ప్రారంభించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మీద మనకు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన పని నేను చేసేటప్పుడు మిగతా కార్యక్రమం ఆయన చూసుకుంటాడు. నేను చేయవలసింది నేను చేస్తే మిగతా పని ఆయన చేసేది. ఇంకో మాట చూసుకుందాం. సామెతల గ్రంథము. ఇవన్నీ కాకుండా దేవుడి మీద నమ్మకం లేకుండా అప్పుడప్పుడు మన సొంత ఉద్దేశాల మీద మనం ఆధారపడతాం. మన సొంత జ్ఞానంతో మనం ఆధారపడుతూ దేవుడి మీద ఆధారపడం. అప్పుడప్పుడు మన బుద్ధిని ఆధారం చేసుకుంటాం, మన ఆలోచనలు ఆధారం చేసుకుంటాం.
ఎదురువాడిచ్చిన సలహా మీద మనం ఆధారపడి ఉంటాం, ఎదురువాడిచ్చిన మాటల మీద మనం ఆధారపడి ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం చూడండి, ఒకసారి మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మీరు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏమండి, మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఒక కార్యక్రమం మనం చేస్తున్నామంటే, ఒక కుటుంబంలో మనం ఒక పని చేయాలనుకుంటే మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? మన బుద్ధినా, మన స్వబుద్ధినా? ఒకసారి చదవండి కిందకు వచ్చేలాక. నీ మట్టి బుర్రను ఆధారం చేసుకోనక. ఎట్లంటే బాగుంటుంది. నీ మట్టి బుర్రను ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో నమ్మక ఉంచు. ఎవరి యందు? నీ ప్రవర్తన యందు ఆయన అధికారమును ఒప్పుకోడు. ఇప్పుడు మన ప్రవర్తన అంతటిలో ఎవరికి అధికారం ఇవ్వాలి మనం? ఒక భార్య అంటుంది, నా మీద అధికారం నా భర్త కానీ. ఒక భర్త అంటాడు, నా దేహం మీద అధికారం నా భార్య కానీ. ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? ఎవరిని మన ప్రవర్తన అంతటిలో ఎవరికి మనం చోటు ఇవ్వాలంటే దేవుడికే. మనం చేసే వ్యాపారాలు కానివ్వండి, మనం చేసే చేతి పనులు కానివ్వండి, మనం తినే తిండి కానివ్వండి, మనం చేస్తున్న ప్రతి పనిలో కానివ్వండి, దేవుడికి మనం చోటు ఇవ్వాలి. దేవుడు లేకుండా మనం ఏదైనా నడవగలుగుతావా? దేవుడు లేకుండా మనం బ్రతకగలుగుతావా? ఆయన కృపలేని మనం జీవించగలుగుతావా? భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక రోజు శ్రమ వచ్చింది, భయంకరమైన శ్రమ పొందుకుంటారు వాళ్ళు. ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ మన సొంత బుద్ధి ఆధారం చేసుకోకూడదు. సొంత బుద్ధి ఆధారం చేసుకోకూడదు. ఈ సేవా జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన సొంత బుద్ధి ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. బైబిలే మనకు ఆధారం. బైబిల్లో భక్తులే మనకు ఆధారం. ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పాలా? ఎలా చెప్పారో భక్తులు ఉన్నారు, బైబిల్లో చూడొచ్చు మనం. ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడా? బైబిల్లో భక్తులు మాట్లాడా? అది మనం ఆధారం చేసుకోవాలి. వాళ్ళ కుటుంబాల సమస్యలు ఉన్నాయి, అది ఆధారం చేసుకోవాలి మనం చూసుకొని. సంఘాల్లో సమస్యలు, అది మన బైబిల్ చూసి ఆధారం చేసుకోవాలి. అంటే దేవుడి మీద ఆధారపడాలి, దేవుని ఆధారం చేసుకోవాలి. ఆయన జ్ఞాన చొప్పునే మనం నడుచుకోవాలి తప్ప మన సొంత ఆలోచనలు ఎప్పుడైతే పెట్టావో అప్పుడు పతనం అయిపోయింది. చిన్న ఉదాహరణ మచ్చుకు మీకు. సొలొమోను గారు ఉన్నప్పుడు ఒక్క రాజ్యంగా ఉంది, దావీదు గారు ఉన్నప్పుడు ఒకే రాజ్యంగా ఉంది. ఎప్పుడైతే సొలొమోను గారు అయిపోయిన తర్వాత తన బిడ్డలు వచ్చేసరికి, తన కుమారులు వచ్చేసరికి రాజ్యం ఏమైపోయింది? మొక్కలైపోయింది. ఇప్పుడు సొలొమోను గారి పరిపాలన ఒకటే రాజ్యం ఉండేసి, దావీదు గారి పరిపాలన ఒకే రాజ్యం ఉన్నప్పుడు సొలొమోను గారి కొడుకుల కాడకు వచ్చేసరికి, వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసరికి రాజ్యం ఎందుకు మొక్కలైంది అనే కారణం మనం ఆలోచించగలిగితే, దావీదు గారు కానీ సొలొమోను గారు కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికారే తప్ప వాళ్ళ స్వబుద్ధి ఆధారం చేసుకోవాలి వాళ్ళు. అంతే, దేవుని ఆధారం చేసుకొని బతికారు వాళ్ళు. ఎక్కడో గొర్రెలు కాసుకునే నన్ను ఏ స్థితిలో నిలబెట్టావా అని దేవుని ఆధారం చేసుకున్నాడు దావీదు గారు. చిన్న వయసులోనే నీ బిడ్డలు పరిపాలించవలే సామర్థ్యాన్ని నాకు ఇచ్చావయ్యా, ఇంత గొప్ప జ్ఞానం నాకు ఇచ్చావని సొలొమోను గారు దేవుని ఆధారం చేసుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసేలకే మనుషులు ఆధారం చేసుకొని వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనుషులిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని, మనుషులిచ్చిన సలహాలు తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే రాజ్యం అనేది చీలిపోయింది వాళ్ళ చేతిలో నుంచి. చిన్న ఉదాహరణ మీకు అర్థం కావడానికి, కుటుంబాలు ముక్కలైపోతున్నట్టు క్రైస్తవ జీవితాల్లో కూడా మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలారా, దేవుడిని ఆధారం చేసుకోకపోవటమే నన్ను అడిగితే. భార్య ఒక ద్వారా, బిడ్డ ఒక ద్వారా, పిల్లలు ఒక ద్వారా పోతున్నారు అంటే దేవుని ఆధారం చేసుకోవాలి ఆ కుటుంబం. దేవుడి ఆధారం ఎప్పుడైతే ఆ కుటుంబం చేసుకుంటుందో ఆ కుటుంబం అంతా కూడా ఒక ఐక్యతగా ఉండిద్ది. మా సేవా జీవితం కూడా అంతే. త్వరగా చూస్తే పెరిగిద్ది, కొన్ని రోజులు చూడబోయే ఏమైపోతుందంటే పడిపోయింది. అట్ట పెరిగిపోవడం ఏంది, ఇట్ట తరిగిపోవడం ఏంటి? కారణం ఏంటంటే దేవుడు ఆధారం చేసుకున్నది కాదు ఆ సేవ. దేవుడు ఆధారం చేసుకున్నది కాదు ఆ సేవ. దేవుని ఆధారం చేసుకున్న సేవ ఎలా ఉండదంటే దినదిన నిదానంగా సరే సేవ అనేది అభివృద్ధి పొందింది.
సేవ అనేది అభివృద్ధి పొందింది. దేవుని ఆధారం చేసుకున్నారు కాబట్టి మొదటి శతాబ్దంలో 3000తో ప్రారంభమైంది. తర్వాత లెక్కక విస్తరించిపోయింది. 6, 7, 8,000 ఇక తర్వాత లెక్కలేదు. యెరూషలేములో ప్రారంభమైంది ఆ సంఘము. యెరూషలేము చుట్టూ కూడా విస్తరించిపోయినాయి సంఘాలు. ఎందుకయ్యా అంటే వాళ్ళు దేవుని ఆధారం చేసుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే, నేను ఒక పని చేస్తున్నావు అంటే మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ దేవుణ్ణి మనం కరెక్ట్గా ముందు బెంచీలో కూర్చోబెట్టాలి. మనం ఆధారం చేసుకోవాలి ఆయన. అయ్యా నువ్వు లేని నేను అడుగు బయట వేయలేను, నువ్వు లేని నేను సువార్త మరణించలేను, నువ్వు లేని నా మాటలు నడవదు, నువ్వు లేని నా ఆత్మ నడవదయ్యా. కాబట్టి ఏదేమైనా సరే నువ్వేనయ్యా నాకు, నీ ద్వారా నా జీవిత ప్రయాణం ముందుకెళ్ళాలని దేవుని ఆధారం చేసుకోవాలి మనం. మన సొంత జ్ఞానం కాదు, మన సొంత జ్ఞానం. మనుషుల జ్ఞానము పడిపోయేది ఎప్పటికైనా, అది వర్ధిల్లేది కాదు. చెప్పే కదా, ఒకే రాజ్యం గుండా పరిపాలన 40 సంవత్సరాలు సొలొమోను గారు, దావీదు గారు 40 సంవత్సరాలు. వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చే 2 ముక్కలు అయిపోయింది. కారణం ఏంటంటే మనుషులు జ్ఞానాన్ని తీసుకున్నారు తప్ప, ఇదిగో మా పితరుడు మా తాత ఎలా చేశాడు పరిపాలన, దానికి ఆధారం నా దేవుడిని ఆనుకోబట్టే మా తాత పరిపాలన ఎలా చేశాడు, మా నాన్నకి ఆధారం ఏంటి దేవుడు, ఆ దేవుడిని ఆనుకోబట్టే మా నాన్న పరిపాలన చక్కగా చేశాడు. ఇదిగో మీరు ఎన్ని సలహాలు ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు, మీరు ఎంతమంది వచ్చి ఎన్ని సలహాలు ఇచ్చినా మాకు అవసరం లేదు. మాకు దేవుడు ఉన్నాడు, ఆయన బుద్ధిని మేము ఆధారం చేసుకుంటాం, ఆయన ఆలోచన మేము ఆధారం చేసుకుంటాం, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటాము. నాణ్యతమైన ఉన్నతమైన రాజ్య పరిపాలన మేము నా దేవుడి చిత్త ప్రకారం జరిపిస్తామని వాళ్ళు ఆ రోజు దేవుని ఆధారం చేసుకోలేకపోయారు వాళ్ళు. అంతే, మనము కూడా దేవుని ఆధారం చేసుకోలేకపోతున్నాం. దేవుడి పిల్లలు అప్పుడప్పుడు మన సొంత బుద్ధి, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు. తెగింపు ఉండాలి దేవుళ్ళో తెగింపు ఉండాలి. ఒక మనిషి బ్రతకటానికి 6-7 లీటర్ల బ్లడ్ ఉంటుంది అంటాడు బాడీలో. ఆ 6-7 లీటర్లు 5 లీటర్లు పోయింది అనుకోని మనిషి చనిపోతాడు అంటాడు. కానీ దేవుడి కార్యం ఎలా ఉంటుందంటే ఆయన మీద ఆధారపడితే 6 లీటర్ని బాడీలో లేకపోయినా కానీ జీవం కలిగిన దేవుడు జీవితాన్ని ఇస్తారు మనకి. అది ఆయన కార్యాలు అలా ఉంటాయి. అంటే మొదటగా నువ్వు పొందాలి అంటే, ఆయన గొప్ప కార్యాలు మనం చూడాలంటే మొదటగా దేవుని మనం ఆధారం చేసుకోవాలి. మన జ్ఞానం ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకూడదు. ఆధారం మనం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. ఈ దేవుని ఆధారణ చేసుకునే వ్యక్తి ఎలా ఉంటాడంటే పరిపూర్ణంగా హృదయపూర్వక దేవుణ్ణి ఆనందపెట్టే వ్యక్తి. అది హృదయపూర్వక దేవుణ్ణి ఆనందపెట్టే వ్యక్తి. వాళ్ళకే సాధ్యం, అది వాళ్ళకే సాధ్యము. ఆ హృదయములో పరిపూర్త దేవుడికి ఇస్తాడు, మిగతా వాటికి ఇవ్వడం. భార్య అయినా, బిడ్డలైనా, పని అయినా, వృత్తి అయినా, ఏదైనా సరే మొదటిగా దేవుడికి ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి. నువ్వు దేవుడికి మొదటిగా ఇవ్వకుండా కుటుంబానికి నువ్వు మొదటిగా ఇచ్చేసి, నువ్వు చేసే పనులకు మొదటిగా ఇచ్చేసి, నువ్వు చేస్తున్న వృత్తికి నువ్వు మొదటిగా ఇచ్చేసి, నువ్వు దేవుడి కార్యాన్ని ఎలా చూస్తావు నువ్వు చెప్పు? ఎలా చూస్తావు నువ్వు చెప్పు? నువ్వు ఆయనకి ఇచ్చి ఆయన కార్యాలు చూడమన్నాడు ఆయన. నువ్వు మొదటగా నా కార్యాలు చూడమన్నాడు ఆయన. ఏదైనా సరే, నీ సేవా జీవితం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, ఏదైనా మొదటగా నువ్వు నాకు ఇచ్చి ఆ తర్వాత చూడాయా నేను చేయబోయే కార్యాలు అన్నాడు ఆయన. ప్రపంచ చరిత్ర ఉలికిపడింది, ప్రపంచం మొత్తం కూడా ఉలికిపడింది. యూదులు మొత్తం వణిగిపోయారు, ఇశ్రాయేల్ మొత్తం ఒకప్పుడు సందర్భం, దావీదు గారి సందర్భంలో. ఏంటి కార్యం? ఏంటి ఆ కార్యం అంటే దావీదు గారు పూర్ణంగా దేవుడికి మనసు ఇచ్చి చూశాడు. అలాంటి గొలియాతునే దావీదు గారు కొట్టి పడేసినప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు మనకు వస్తున్న సమస్యలు, మనకు వస్తున్న ఇబ్బందులు, మనకు వస్తున్న నిందలు, మనకు వస్తున్న కష్టాలు, మనకున్న ఆర్థిక బాధలు, వీటన్నిటిని కూడా దేవుడి యందు మనం నమ్మకం ఉంచగలిగితే ఒక్కొక్క దాన్ని పట్టును కొట్టేస్తాడు దేవుడు. నమ్మకం ఉంచాలి దేవుడి మీద. నాకు అప్పుడప్పుడు అదే బాధ అనిపించింది. క్రైస్తవులు కూడా అలా నమ్మలేకపోతున్నారు. ఎందుకు ఇంత నిరుత్సాహం పడుతున్నారు? ఎందుకు ఇంత చింతిస్తున్నారు? ఆయన ఉన్నాడు కదా మన నమ్మకంగా బ్రతికితే. ఏది తక్కువ చేస్తారు ఆయన? రాజు అడవికి రాజు సింహం అయితే రాజు కుటుంబానికి భోజనం కొదువుగా ఉండిద్దా? భౌతికంగా ఆలోచిద్దామండి. ఇప్పుడు జగన్ గారు పరిపాలన ఉన్నాడు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి భోజనానికి కరువు ఉండిద్దా? కరువు ఉండదు. అంటే వాళ్ళు రాజులు, ఉదాహరణ మనకు అర్థం కాదండి. ఇప్పుడు అడవికి రాజు ఎవరో? సింహం పిల్లలకైనా భోజనానికి కరువు ఉండిద్దాను, కానీ నన్ను నమ్మిన నా పిల్లలకి భోజనం కరువు ఉండదు అనడం అసలు ఎంత స్టేట్మెంట్ అది! అర్థం చేసుకోండి ఇక్కడ మనకు అట్టుండిద్దో.
మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఎంత స్టేట్మెంట్ దేవుడు మనకెత్తుంది అక్కడ. రాజుగా ఎన్నుకున్న సింహానికి అడవిలో భోజనం పెట్టినప్పుడు దొరికినప్పుడు వాటికంటే శ్రేష్ఠులని నా పిల్లలకి ఏం తక్కువ అన్నాడు ఆయన. ఇంకా మనం చింతించవచ్చా? అంటే ఒక భోజనమే కాదు, ఏ విషయంలో మనం చింతించవచ్చా? చింతించకూడదు. మార్కు గారు రాసిన సువార్త, ప్రభుని యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ముగించుకుందామండి. 9:23 మార్కు సువార్త చూడండి. 9:23 ప్రభుని యేసుక్రీస్తు వారు మాట చెబుతున్నాడు, చదవండి. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే సాధ్యమే. ఇది అందరికి వచ్చినవే, ప్రతి ఒక్కరికి తెలిసిన వచ్చినవేది. ఏమి నమ్మాలి? మనం ఏమి నమ్మాలి? మనకు ఆధారం దేవుడని నమ్ముకోవాలి. మన బ్రతుకుచ్చింది దేవుడని నమ్మాలి. మన దేవుడి కార్యాల్లో మనం ముందుంటే దేవుడు మనకు సమస్తము మనకు సాధ్యపరుస్తాడని నమ్మాలి. నా దేవుడు నా పక్షాన ఉంటే నాకేం కొదువా అనేది నమ్మాలి. ఆయన ఉండగా నాకెందుకు చింత అని నమ్మాలి. మనం నమ్మం. మనం చిన్న ఓట్లో కూడా మనం బలహీనైపోతూ ఉంటాం. చిన్న ఓట్లో కూడా మనం బలహీనైపోతూ ఉంటాం. కాదు, ఎంత పెద్ద సమస్య భూమి మీద ఒక్కటే పెద్ద సమస్య, అది ఏంటిదే అంటే పాపమే. దాని తీవ్రత వల్లనే దేవుడు కుమారుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. దాని విషయంలో ఉండు నువ్వు సీరియస్గా. ఈ చిన్న విషయంలో చింతించాల్సినంత అవసరం లేదు. ఆయన మీద మనం నమ్మకం ఉంచితే దేవుడు గొప్ప కార్యాన్ని మనకు చూపిస్తాడు. దేవుడు గొప్ప అద్భుతాన్ని మనకు చూపిస్తాడు. ఆయన మీద మనం నమ్మకం ఉంచితే. నమ్మకం ఉంచకే ఈరోజు కొంచెం భక్తిహీనులుగా మిగిలిపోతున్నాం చాలామంది, నమ్మకం ఉంచకే. కానీ నిజంగా దేవుడి మీద మనం ఆనుకొని ఉంటే, నిజంగా దేవుడు మనం నమ్మితే మనకంతా కూడా ఆయన సమస్తమును మన పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతాడు. మహానుభావుడు సమస్తాన్ని మన పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతాడు ఆయన. చూసారా? మరో మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి మరో మాట, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 40 వచ్చినాను. ఒకసారి మీరు చూడండి. వచ్చింది. ఏం చూశారంట వాళ్ళు? మెస్సేజ్ని చూశారంట. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సేజ్ ఆయన వాళ్ళు గ్రహించారు, నమ్మారు. నమ్మటం వల్ల ఏమైపోయింది? వాళ్ళ జీవితాలు నమ్మటం వల్ల వాళ్ళ జీవితాలు అయిపోయి ప్రపంచ చరిత్రలో ఆ తరం మొదలుకొని భూమి అంతపోయేంతవరకు కూడా వాళ్ళ పేరు అనేది దేవుడితో పాటు కొనసాగుతూనే ఉండింది. దేవుడిని పరిచయం చేయాలంటే వీళ్ళ దగ్గరికి రావాలి మనం. దేవుడు గుణలక్షణాలు చెప్పాలంటే వీళ్ళ దగ్గరికి మనం రావాలి. వీళ్ళు నమ్మటం వలన ఎంత గొప్ప కార్యాలు చూశారంటే, మొదటి శతాబ్దంలో మనందరూ తెలుసు, గొప్ప గొప్ప కార్యాలు చూశారు. గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. కాబట్టి మనం ఇదే పని ప్రారంభిస్తుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడి మీదే మనం దృష్టి పెట్టాలి. మనుషుల మీద ఎప్పుడు దృష్టి పెట్టకూడదు. మనం అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పరలోకం అనేది ఒక యాత్ర, ఒక బస్సు లాంటిది. ఆ బస్సులో మనం అందరం ఎక్కాం. చివరికి స్టేజీ దాకా వచ్చేది ఎంతమంది వస్తారో మనకు తెలియదు. మధ్యలో దిగేవాళ్ళు కూడా ఉంటారు. సేవా జీవితంలో నిత్సాహం పొందాల్సినంత అవసరం లేదు. విశ్వాస జీవితంలో సొమ్మగించిపోవాల్సినంత అవసరం లేదు. ఏబు గారి జీవితం ఉంది, మనందరికీ తెలుసు. ఆయనతో పోల్చుకుంటే మనం అల్లాడిపోతాం. కొర్నేలు గారి జీవితం, లూదియా జీవితం, జైలు అధికారి జీవితం, అలా గొప్ప గొప్ప జీవితాలు మనకు కనబడతా ఉన్నాయి అన్నమాట. అందుకని అబ్రహాం గారి గురించి ఎబ్రిల్ రాసిన పత్రికలో మాట చెబుతాడు. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. అబ్రాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు చెప్పాను, ఓర్పుతో సహించి పొందేను. ఏం చేశాడు అబ్రాం గారు? ఓర్పు. మనం ఓర్పుగా ఉండాల్సిందే. కొన్ని దేవుడు కార్యాలు చేసేంతవరకు కూడా మనకు ఓర్పు ఉండాలి.
ఖచ్చితంగా దేవుడి మట్టికి మనల్ని విడిచిపెట్టాడు. ఇది మైండ్లో పెట్టుకోవాలి, మనం బైబిల్ మీద రాసుకోవాలి అవసరమైతే. దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు. ఆయన యందు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మనకి వచ్చిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. మనల్ని ఎట్టి పరిస్థితులు ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా కొనసాగించాల్సింది ఒకే ఒకటి భూమి మీద, ఆయన యందు భయము భక్తి మనలో ఉండాలి. అప్పు కట్టకపోతే అప్పు ఇచ్చిన వ్యక్తి ఎంత ప్రెజర్ చేస్తాడో తెలిసి మనం ఎంత భయంతో పనిచేసి అప్పులు కడతామో, ఎంత భయంతో అని ఎదుర్కొని, అయ్యా ఇదిగోని వచ్చిన డబ్బులు అని ఎదుర్కొని మనం ఇస్తామో, అది మనకు అర్థమైతే జీవితాన్ని ఇచ్చిన దేవుడి దగ్గరకు వచ్చేలాగా అంతకంటే 1000 రెట్లు భయం ఉండాలి మన జీవితాల్లో. మనం తింటున్న తిండిలో ఏం చేశాను ఈరోజు, నేను భోజనం చేస్తున్నాను, ఏం చేశానని నేను అన్నం తిన్నాను ఈరోజు, నేను దేవుడి పని ఏం పని చేశాను ఈరోజు, నాకు అన్నం ఆహారం నా దగ్గరకు వచ్చింది, అయినా కానీ ఆయన ఆహారం మనం పెడుతున్నాడంటే ఏదో ఒకరోజు తెలుసుకొని ఆయన పనిలో మనం ఉంటామన్న సంగతి ఆయన తెలుసుకొని ఉన్నాడు అన్నమాట. ఖచ్చితంగా మనం తినే తిండి కానీ, మనం తాగే నీళ్లు కానీ, మన నడుతున్న నడక కానీ, మనం చేస్తున్న వ్యాపారాలు కానీ, ఏదైనా బిడ్డల విషయంలో కానీ ఏది కూడా. ఈరోజు ఎంతోమందికి ఉండటానికి ఇల్లు లేవు, మనకి దేవుడు గొప్పగా ఇల్లు ఇచ్చాడు. ఎంతోమందికి బిడ్డలు లేరు, చక్కగా దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు. ఎంతోమంది ఆరోగ్యం లేదు, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు, మంచి సంఘ సహవాసాన్ని ఇచ్చాడు, మంచి సంఘాల్లో బిడ్డలు మనకిచ్చాడు, ఒక ఆత్మీయ కుటుంబాన్ని మనకిచ్చాడు, ఒక ఆత్మీయ వాతావరణంలో మనం పెరుగుతున్నాం. ఇంకెంత నమ్మకం ఉండాలి ఆయన కోసం? ఇంకెంతకంటే ఏం కావాలి భూమి మీద మనకి? నన్ను అడిగితే క్రైస్తవుడికి ఇంతకంటే ఇంకేం కావాలి భూమి మీద? ఒక ఆపద వచ్చిందంటే సహోదరులు సారించే సహోదరులు ఇచ్చాడే, అనారోగ్యం వచ్చిందంటే ప్రేమించే సంఘాన్ని ఇచ్చి ప్రార్థన చేపించే సంఘాన్ని ఇచ్చాడే, ఇబ్బందుల్లో ఉన్నా అంటే సహాయం చేసే సహోదరులు ఇచ్చాడే, విశ్వాస జీవితంలో కొదువుగా ఉన్నాననుకుంటే నేను బలపరిచే సహోదరులు పక్కన పెట్టాడే. ఇంకేం కావాలి దేవుడు మనకి ఎంతకంటే భూమి మీద? తలవాల్చుకోవడానికి ఇల్లు ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు. ఇంకా ఆయన మీద మన నమ్మకంగా కొనసాగితే, ఇంకా ఆయన ఎందుకు మన భయభక్తులు కలిగి ఉంటే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చక్కగా చేస్తాడు. ఆత్మీయంగా ఆత్మీయ సంబంధమైన కార్యాలు దేవుడు. కాబట్టి ఈ మొదటి క్లాసుగా, ఇది ప్రారంభ క్లాసుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సహోదరులుగా మనం అందరూ ఏంటంటే, ఏదేమన్నా ఒక కార్యక్రమం మనం చేస్తున్నామంటే, ఈరోజు బైబిల్ తరగతి మనం ప్రారంభించాం. దేవుడు గుర్తుపెట్టుకోమని చెప్తున్న మాట ఏంటంటే, మొదటగా ఆయన మీదే మనం ఆధారపడాలి. ఇది ఆపకూడదు. ఎట్టి పరిస్థితులు ఈ క్లాస్ అనేది ఇంకా ఆపకుండా కంటిన్యూ జరగాలి. 2 రాని, 20 మంది రాని, 40 మంది రాని, 3 రాని, 100 మంది రాని, క్లాస్ అనేది ఆపకుండా ఆయన పనిలో మనం దిగాం కాబట్టి సహోదరుడు ఇక ఈ క్లాస్ అనేది ఆపకుండా ఎట్టి పరిస్థితుల్లో కొనసాగింపు జరగాలన్నమాట. దేవుడి పని మధ్యలో ఆపకూడదు. కాబట్టి క్లాసు ఉండేది ఇంకా ఇలాంటి క్లాసులు గొప్పగా జరగాలి అని, ఇలాంటి క్లాసుల్లో అనేక మంది సేవకులు గొప్పగా వాడబడాలని, వచ్చిన వాళ్ళు విన్నవాళ్ళు ఆత్మీయ జీవితంలో మేలులు పొందాలి అని ఈ క్లాసుని ప్రారంభించిన ఆ సహోదరుడు ప్రసన్నకి, తమ్ముడికి ఇంకా దేవుడు మెండైన దేవుళ్ళు అనుగ్రహించి ఇంకా తమ్ముడు గొప్పగా ఆయన పనిలో సాధనంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఒక అన్నగా, ఒక సేవకుడిగా కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను తలలోంచినట్టయితే. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నా తండ్రి. అయ్యా, ఏ పని ప్రారంభించినా నా తండ్రి మొదటగా నీ మీద ఆధారపడి మేము ప్రారంభించేలాగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ మొదటి క్లాసుని నా తండ్రి ప్రారంభంగా నా తండ్రి మరి ఈరోజు ప్రారంభించిన ఈ క్లాసులు ఇక నా తండ్రి ముందు రోజుల్లో గొప్పగా జరగటానికి, అనేకులు వచ్చి నీ వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడటానికి, కుటుంబాలు సైతం కూడా ఆత్మ సంబంధమైన దేవులు పొందుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నా నీ కుమారుడు, నా తమ్ముడు ప్రసన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ సేవలో గొప్పగా వాడబడటానికి తమ్ముడికి మంచి ఆలోచన, జ్ఞానాన్ని ప్రసాదించండి. మా ఆలోచనలు మేము బలపరచుకోకుండా, మా జ్ఞానాన్ని మేము వినియోగించుకున్నా, నీవిచ్చిన జ్ఞానం చొప్పున మేమందరం కూడా నడవటానికి దయలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ బిడ్డలను దీవించండి, ఆస్తుల నుంచి బలపరచండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నా తండ్రి ఈ మాటలు వింటున్నారో నా తండ్రి, వారిని వారి కుటుంబాలు దీవించండి, ఆస్తుల నుంచి బలపరచండి. నాకంటే నా తండ్రి మొదటగా మరి ప్రారంభ ప్రార్థన చేసిన యాహోన్ అన్నయ్య గారిని, అక్క గారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కగారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇక్కడ ఈ క్లాసులో హాజరైన నరేష్ని, వారి భార్యని, వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలపై కూడా నీ దయ, నీ కరుణ, నీ కృప తోడుగా ఉంచండి. నీ పనిలో ఒక చిన్న పనిముట్టుగా నా తండ్రి, ఒక చిన్న పాత్రగా నా తండ్రి మరి పామరుడైన నన్ను, నా తండ్రి జ్ఞానం లేని నన్ను నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. చిన్న అల్పుడును కూడా చిన్నగా నన్ను జ్ఞాపకం చేసుకొని, నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈ ప్రాంతంలో అనేకులు మారు మనసు పొంది బాప్తిని తీసుకొని
నీ క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబట్టడానికి దయలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవ అనేది ముందు ముందు నా తండ్రి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి నా తండ్రి ఆత్మ సంబంధంగా సేవ అభివృద్ధి పొందడానికి దయలో జ్ఞాపకం చేసుకోమని ఈ చక్కని అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు నీకు మరోసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూలి వచ్చిన నీ బిడ్డలందరూ మరోసారి జ్ఞాపకం చేసుకోమని, స్థానికంగా సేవ చేస్తున్న తమ్ముడు ప్రసన్న మరోసారి జ్ఞాపకం చేసుకోమని, తమ్ముడికి మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.